Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from The Hindu. Editorial analysis తో పాటు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ కూడా ఇనిషియేటివ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము, చూసుకున్నామా. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిట్ లెట్ మీ అనౌన్స్ దట్ ఎస్ఎస్సికి మీకు తెలిసిందే 20,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేది పడింది. సో చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. అండ్ ఎస్ఎస్సి ప్యాటర్న్లో కూడా మార్పు వచ్చింది. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్, ఇది మీ జనరల్గా ఉన్న సిలబస్. మీరు టియర్ 1లో అన్నీ ఉంటాయి. టియర్ 2కి వెళ్ళేసరికి క్వాంట్ అంటే ప్యూర్ మ్యాథ్స్ని నార్మల్ అర్థమెటిక్ ఇంగ్లీష్ మాత్రమే టియర్ 2కి అవసరం అయ్యేది. ఇప్పుడు ఏం చేశారంటే రీజనింగ్ కూడా టియర్ 2లో అవసరం అవుతుంది, జనరల్ స్టడీస్ కూడా టియర్ 2లో అవసరం అవుతుంది. సో జనరల్ అవేర్నెస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగింది. అందుకని ఎల్టీఎక్స్ క్లాస్లో ఏం చేస్తున్నారంటే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఎన్సీఆర్టీస్ యూపీఎస్సీ కోసం కవర్ చేసిన క్లాస్ 6th through 10th ఎన్సీఆర్టీస్ మీకు యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటిని మీరు వినియోగించుకోవచ్చు. మీ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కి మంచి ఫౌండేషన్ పడుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా వస్తాయి. ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే జనరల్ స్టడీస్ 100% మీకు కవర్ అయిపోతుంది, ఇష్యూ అవ్వక్కలేదు, దీంట్లో ఇష్యూ ఏమీ లేదు. అలాంగ్ విత్ దట్ మీకు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అంతా కూడా మనకి యాప్లో కంటెంట్ అంతా రెడీగా ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 4,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మాక్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయ్యాయమ్మా. మాక్ టెస్ట్లు కూడా మీకు యాప్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th September. 1st October నుంచి ఫీజు 7,000 అవుతుంది. ఎందుకంటే నేను ఎన్సీఆర్టీస్ చాలా వాల్యుబుల్ కంటెంట్ అది మీకు ఇస్తున్నాను. ఇక్కడ ఎవరు ఇండియాలో మీకు ఎవరు ఇవ్వట్లేదు. వీఆర్ డూయింగ్ దట్. సో అందుకని ఫీజు కూడా 4,000 నుంచి 7,000కి పెరుగుతుంది 1st October నుంచి. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో డూ ఇట్ బిఫోర్ 30th. ఎల్లుండి లోపు జాయిన్ అయిపోతే మీకు సేమ్ 4,000కే వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్ సిలబస్ విత్ జనరల్ స్టడీస్ బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్. ఇది ఎక్కడ దొరకదు మనకి. అలాగే యూపీఎస్సీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా అలర్ట్ అమ్మ, దసరా స్పెషల్ ఆఫర్స్ మనం తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా స్పెషల్ దసరా ప్రైసింగ్. ఇది మీకు 1st October నుంచి మరి ఉండదు. ఈ ప్రైసింగ్ అంతా కూడా 30th October వరకు మాత్రమే ఉంటుంది. 1st October నుంచి ఫీజు పెరిగిపోతుంది. సో ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 30th September లోపు, అంటే ఎల్లుండి లోపు మాత్రం జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, ఆప్షనల్స్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 1 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆప్షనల్స్ వచ్చేసరికి మీకు పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రైట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, 5 ఆప్షనల్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తుంది. సో మంచిగా వాటిని వినియోగించుకోండి, రైట్. సో 30th September లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇవాళ హిందూ పేపర్ హెడ్లైన్స్ ఇది అండ్ మన ఫ్రంట్ పేజ్ అమ్మేది. ఈ ఫ్రంట్ పేజ్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ చూడబోయేది వచ్చేసి 3 గెహ్లాట్ లాయలిస్ట్స్ గెట్ నోటీస్ అన్నారు. సో వాళ్ళకి నోటీస్ వచ్చిందంట. ఎవరికి వచ్చింది? లాయలిస్టులకి. ఏ లాయలిస్ట్ వాడు? గెహ్లాట్, అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ లీడరు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన పోటీ చేయాలని అనుకున్నారు, మళ్ళీ డ్రాప్ అయిపోతారని చెప్పి ఏదో చిన్న కన్ఫ్యూజన్ నడుస్తుంది. సో ఈ క్రమంలో ఆయనని నమ్ముకుని ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయన వెంటే నడిచేవాళ్ళు. లాయలిస్ట్ అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ స్టేస్ లాయల్ టు యూ. లాయల్ అంటే అర్థం ఏంటి? మనకి నమ్మకంగా ఉండేవాళ్ళని అర్థం. మనకి నమ్మకంగా ఉండేవాళ్ళు మనం లాయలిస్ట్ అంటాం. సో అశోక్ గెహ్లాట్తో పాటు వెన్నంటే ఉండేవాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు అని మనం చెప్పొచ్చు. సో లాయలిస్ట్ ఈజ్ సమ్వన్ హూ స్టేస్ విత్ యూ, హూమ్ యూ కెన్ ట్రస్ట్, హూ ఈజ్ లాయల్ టు యూ. కట్టప్ప యాక్చువల్గా మంచి లాయలిస్ట్, కానీ అక్కడ మన సినిమాలో వెన్నుపోటుదారుడిగా చూపించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఈ వాజ్ లాయల్ టు హూమ్? రాజమాత శివగామి. సో శివగామికి లాయలిస్ట్ కాబట్టే తను చెప్పిన ప్రతి పని కూడా తను చేయాల్సి వచ్చింది, తప్పైనా సరే చేయాల్సి వచ్చింది. సో అది లాయలిస్ట్ కదా. నెక్స్ట్ ఈ రెండో దాంట్లో చూడండి, ఇక్కడ మీకు దెర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ క్లెయిమ్. క్లెయిమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. క్లెయిమ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ వర్డ్ ఇది. మీకు చాలాసార్లు క్లెయిమ్ అనే పదం వస్తూ ఉంటుంది. సో ఇందులో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో క్లెయిమ్ అంటే ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సెంటెన్స్ ఏంటి? లెట్ ఈసీ డిసైడ్ షిండేస్ క్లెయిమ్ ఆన్ రియల్ శివసేన. సో శివసేన నాదంటే నాది అని చెప్పి ఒక ఫ్యాక్షన్, 2 గ్రూపులు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. సో ఇక్కడ మాట్లాడుతుందంటే షిండే క్లెయిమ్ అంటున్నారు. ఇక్కడ క్లెయిమ్ అంటే నాది అని చెప్పడం. ఇక్కడ క్లెయిమ్ అంటే మీనింగ్ ఏంటి? రైట్ అన్నమాట, హక్కు,
అర్థమైందా? నాది హక్కు అనే మీనింగ్. సో మీకు క్లెయిమ్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ ఏంటి? శివసేన నాది, ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దిస్, లేదా ఐ హ్యావ్ ఎ రైట్ ఆన్ దిస్ ప్రాపర్టీ, ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దిస్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ పైన నాకు హక్కు ఉంది. మీరు మెమరైజ్ చేయకండి, నేను చెప్పేటప్పుడు ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్. ఏం చెప్తున్నానో వినండి చాలు, మీరు రాయకపోయినా పర్లేదు, అటెన్షన్ పే చేసి వినండి, మైండ్లో రిజిస్టర్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం పదాన్ని రిపీటెడ్గా చదివేటప్పుడు మీకు గుర్తుండిపోతాయి. రాసుకోకపోయినా పర్లేదు, రాస్తే మంచిదే, రాసుకోకపోయినా పర్లేదు. డిక్షనరీలో ఏమీ చూడకండి, జస్ట్ వినండి, కాంటెక్చువల్గా అర్థం చేసుకోండి చాలు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లెయిమ్ హియర్? రైట్. రైట్ అంటే హక్కు అని. సో ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ ది ప్రాపర్టీ అంటే ఈ ప్రాపర్టీ పైన నాకు హక్కు ఉంది. ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దిస్ పార్టీ అంటే ఈ పార్టీ మీద నాకు హక్కు ఉంది అనే మీనింగ్ ఒకటి. ఇక్కడ నౌన్ రూపంలో తీసుకుంటే, సో క్లెయిమ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. వెర్బ్ రూపంలో మీరు తీసుకున్నారు అనుకోండి, మీన్స్ టు సే సంథింగ్ అంటే ఒక విషయాన్ని చెప్పడం, నొక్కి చెప్పడం ఇన్ అన్ అసర్టివ్ మేనర్. హీ క్లెయిమ్డ్ దట్ అంటారు చూడండి. నరేంద్ర మోదీ క్లెయిమ్స్ అంటే అన్నారు. క్లెయిమ్ అంటే ఏంటి? అన్నారు అని అర్థం. అది ఒక మీనింగ్. సో క్లెయిమ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇలాంటివి మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు. క్లెయిమ్డ్ 100 lives అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 క్లెయిమ్డ్ 100 lives అన్నారు, అంటే 100 మంది ప్రాణాలు బలిగొన్నది. ఇక్కడ క్లెయిమ్ అంటే అర్థం ఏంటి? క్లెయిమ్ సమ్వన్స్ లైఫ్ అంటే ప్రాణాలని బలిగొండం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయింది, ఒక విపత్తు వచ్చింది, లేదా ఇట్లాంటి COVID-19 లాంటి పాండమిక్స్ వచ్చాయి, తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, సునామీ వచ్చింది, రైలు యాక్సిడెంట్ అయింది, ఎయిర్ప్లేన్ క్రాష్ అయింది. ఇలాంటప్పుడు ఏమవుతాయి? ప్రాణాలు కోల్పోతారు చాలామంది. సో అలాంటప్పుడు ఈ పదాన్ని వాడతారు. ఓకే, బస్ యాక్సిడెంట్ క్లెయిమ్డ్ 5 lives. ఓకే, సునామీ క్లెయిమ్డ్ 1000 lives. COVID-19 క్లెయిమ్డ్ 1 lakh lives అక్రాస్ ది వరల్డ్. సో అర్థమైందా? ప్రాణాలు బలిగొన్నది అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఒకే పదం ఇక్కడేమో హక్కు అనే మీనింగ్లో వస్తుంది, ఇంకో చోట చెప్పడం, క్లెయిమ్ అంటే సే అనే మీనింగ్ వస్తుంది. మీకు అర్థమవుతుంది ఎన్ని మీనింగ్స్ వస్తున్నాయి చూసారా మీరు? పదం ఒక్కటే కానీ రకరకాలుగా ఆ పదాన్ని మనం ఉపయోగించవచ్చు అన్నమాట. సో ఇది మీరు తెలుసుకోవాలి. సో కాంటెక్చువల్గా సందర్భాన్ని బట్టి మనం దానికి ఏ మీనింగ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి, తప్పితే గుడ్డిగా బట్టి కొట్టకూడదు. ఈ పర్టికులర్ సెంటెన్స్లో క్లెయిమ్ మీనింగ్ ఏంటి? హక్కు అనే మీనింగ్. నాకు రియల్ శివసేన పైన హక్కు నాది అని చెప్పి షిండే అంటున్నారు. సో ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఎవరిది అనేది అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. సుప్రీంకోర్టు అలా చెప్తుంది. సో నెక్స్ట్ వర్డ్ చూడండి ఇక్కడ, డిఫమేటరీ. డిఫమేటరీ అంటే అర్థం ఏంటి? ఫేమ్ అంటే మామూలుగా మనకు తెలుసు కదా, ఫేమ్ అంటే ఫేమ్, బై ఎంత ఫేమ్ ఉందో ఆయనకి, ఫేమస్ ఫేమ్ అంటే మంచి పేరు ప్రఖ్యాతి అని అర్థం. డిఫమేటరీ అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు చెడగొట్టేలాగా. అర్థమైందో? వాళ్ళ పేరు ప్రఖ్యాతులు చెడగొట్టేలాగా అని అర్థం. స్టాప్ డిఫమేటరీ ట్వీట్స్ అగెన్స్ట్ ఎల్జీ. లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా డిఫమేటరీ అంటే ఆయన గౌరవాన్ని భంగం కలిగించేలాగా, ఆయన్ని అగౌరవపరిచేలాగా చేస్తున్న ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపండి అని చెప్తున్నారు. ఎవరికి? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మీకు తెలిసిందే, ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. సో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ పైన చేస్తున్న అగౌరవపరిచే ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించేలా చేసే ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపమని ఢిల్లీ హైకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్డర్ చేసిందనమాట. అర్థమైందా? డిఫమేటరీ అంటే అగౌరవపరిచేలాగా, గౌరవాన్ని తగ్గించేలాగా. చాలా ఈజీ వర్డ్, ఫేమ్ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, థరూర్ హిట్స్ ఏ హర్డిల్ ఇన్ కేరళ. హర్డిల్ అంటే ఏంటి? అబ్స్టకల్, అడ్డంకి. మనం ముందుకెళ్తూ ఉంటాం, మనకు వచ్చే అడ్డంకిని మనం హర్డిల్ అంటాం. హర్డిల్, అబ్స్టకల్ వీటన్నిటికి మీనింగ్ ఏంటి? అడ్డంకి అని మీనింగ్. ఈజీ వర్డ్ ఇది. అలాగే ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి, ఓవర్ 170 PFI యాక్టివిస్ట్స్ డీటైన్డ్ అక్రాస్ ఇండియా. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇది రీసెంట్గా న్యూస్లోకి వస్తుంది. వీళ్ళు సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక ముస్లిం ఆర్గనైజేషన్, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్. హోమ్ మినిస్ట్రీ కూడా దీన్ని ఇప్పుడు 5 years బ్యాన్ చేయడం కూడా, 5 years లైఫ్ బ్యాన్ విధించడం కూడా జరిగింది. దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు. సో 5 సంవత్సరాల పాటు దాన్ని బ్యాన్ చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని 5 years పాటు బ్యాన్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ పదం చూడండి, డీటైన్. డీటైన్ అంటే
టు కీప్ సమ్వన్ ఇన్ ఏ ప్లేస్ అంటే ఒకరిని కదలకుండా ఆపడం, డీటైన్ చేశారు అంటారు. మీకు కామన్గా ఈ పదాన్ని ఎక్కడ వాడతారంటే ఇప్పుడు ఏదైనా శాంతి భద్రతల ఇష్యూలు వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రేపేమో గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఒక పెద్ద ర్యాలీ చేద్దామని టీచర్లు అందరూ డిసైడ్ అయ్యారు అనుకోండి. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ టీచర్ గ్రూప్ లీడర్స్ ఉంటారు చూడండి, వాళ్ళని బంధించేస్తుంది, అంటే ఇళ్ళలోనే డిటైన్ చేస్తుంది. గృహ నిర్బంధం అంటాం కొన్నిసార్లు. సో వాళ్ళు ఇల్లు నుంచి బయటికి రాకుండా పోలీసులను పంపించి అక్కడే డిటైన్ చేస్తారు. సో టు స్టాప్ సమ్వన్, టు కీప్ సమ్వన్ ఎట్ ఏ ప్లేస్ అంటే వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం, వాళ్ళని కదలనీయకుండా రెస్ట్రిక్ట్ చేయడాన్ని డిటైన్ అంటారు. ఇది జైల్లో పెట్టి కూడా డిటైన్ చేయొచ్చు, లేదా ఇంట్లో కదల్చకుండా ఉంచేసిన డిటైన్ చేయడమే అవుతుంది. లేదా నువ్వు ఎయిర్పోర్ట్లో ఎక్కడికో వెళ్తున్నావు, అక్కడ పోలీసులేమో నీ మీద అనుమానం వచ్చింది, నువ్వేదో తీవ్రవాదం లేకపోతే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావు అనిపించింది అనుకో, వాళ్ళు నేను ఏం చేస్తారు, డిటైన్ చేస్తారు. మీకు ఒక సినిమా ప్రయాణం అనే ఒక సినిమా ఉంటుంది, గుర్తుందా? మన మంచు మనోజ్ సినిమా. ఈ ప్రయాణం సినిమాలో బ్రహ్మానందం, ఆ సినిమా అంతా ఎయిర్పోర్ట్లోనే అవుతుంది, మీరు గుర్తుందో లేదో, మంచు మనోజ్ హీరో. అందులో బ్రహ్మానందంని వాడు ఏదో స్టోరీ చెప్తూ బాంబులు అవి అని చెప్పి ఏదో అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసి వీడేదో తీవ్రవాదం అనుకొని పోలీసులు తీసుకొచ్చి వాడిని ఒక రూమ్లో బంధించేస్తారు. దాన్ని డిటైన్ చేయడం అంటాం. కదలనేయకుండా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనేయకుండా ఆపడం, అనుమానం నివృత్తి అయ్యేంత వరకు కదలనేయకుండా ఉంచుతారు. సో టు ఫోర్స్ఫుల్లీ కీప్ సమ్వన్ ఎట్ ఏ ప్లేస్ అనమాట డిటైన్ అంటే మీనింగ్. ఓకే, జస్ట్ స్టోరీ లాగా చక్కగా నీట్గా వినండి. ఐ ట్రై టు గివ్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్, మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు అన్నీ గుర్తుండిపోతాయి. మీరు బలవంతంగా బట్టి కొట్టాల్సిన పని అయితే లేదు, చాలా ఈజీ అమ్మా వొకాబులరీ. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ పేజ్ తీసుకోండి. ఇందులో చూడండి, సేత్ ఎలైస్ కన్సర్న్స్ ఓవర్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ $640+ బిలియన్ రిజర్వ్స్ ఉండేవి, ఇప్పుడేమో $540 బిలియన్ పడిపోయింది. $545 బిలియన్ పడిపోయింది. ఆల్మోస్ట్ $95 బిలియన్ లాస్ట్ 1 year నుంచి తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ? రూపీని కాపాడడం కోసం. అంటే ఏమవుతుందంటే మనకి డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పడిపోతుంది. మనం వింటున్నాం ఆల్రెడీ, డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పడిపోతుంది. ఎందుకని? డాలర్కి డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి. ఎందుకు పెరుగుతుంది? అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఏమో వడ్డీ రేట్లు పెంచుతుంది. సో అమెరికాలో వడ్డీ రేట్లు బాగున్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమెరికన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఎమర్జింగ్ కంట్రీస్లో ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇండియాలో ఆల్రెడీ ఇండియన్ షేర్స్, ఇండియన్ బాండ్స్ కొన్న ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇండియన్ బాండ్స్, ఇండియన్ షేర్స్ అమ్మేసి ఆ డబ్బుల్ని, ఇండియన్ షేర్స్, ఇండియన్ బాండ్స్ అమ్మితే వాళ్ళకి ఏమొస్తాయి? రూపాయలు వస్తాయి. వాళ్ళకి ఏం కావాలి? డాలర్లు కావాలి. సో రూపాయలు అమ్మేసి డాలర్లు కొంటున్నారు. ఎందుకు? రూపాయలు ఎక్కువగా అమ్మేస్తున్నారు, డాలర్స్ కొంటున్నారు కాబట్టి డాలర్కి డిమాండ్ పెరుగుతున్నట్టు, రూపాయికి సప్లై పెరుగుతున్నట్టు. మరి దేనికైనా సప్లై పెరిగిపోతే దాని వాల్యూ తగ్గిపోతుంది కదా, అలా రూపీ వాల్యూ పడిపోతుంది. సో రూపీని కాపాడడం కోసమని ఆర్బీఐ ఏం చేస్తుంది? కౌంటర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ రకంగా? మరి ఇన్వెస్టర్స్ అందరూ రూపాయలు అమ్మేసి డాలర్లు కొంటున్నారు. సో ఆర్బీఐ దానికి ఆపోజిట్ చేస్తే రూపాయిని కాపాడడం అవుతుంది. అందుకని ఆర్బీఐ ఏం చేస్తుంది? డాలర్స్ అమ్ముతుంది. ఇట్ స్టార్టెడ్ సెల్లింగ్ డాలర్స్. మరి ఆర్బీఐ డాలర్స్ అమ్మాలంటే ఆర్బీఐ దగ్గర డాలర్స్ ఉండాలి కదా, ఉన్నాయి. ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. సేఫ్ సైడ్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. ఆ రిజర్వ్స్లోంచి సుమారు $95 బిలియన్ ఆర్బీఐ ఈ డాలర్స్ని అమ్ముతూ వచ్చింది. ఇలా అమ్ముతూ వస్తూ రూపాయలు కొంటుంది అనమాట. ఆ రకంగా రూపీని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో అందుకని మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయని చెప్పి జనాలు దే ఆర్ షోయింగ్ కన్సర్న్, అంటే ఆందోళన పడుతున్నారు. మీరు ఆందోళన పడక్కర్లేదు అని చెప్పి అజయ్ సేత్ ఏమంటున్నారు? యాలే అంటే అంత టెన్షన్ పడకండి, పర్లేదు, కంగారు పడకండి అని చెప్పడం. సో టు మేక్ సంథింగ్ లెస్ పెయిన్ఫుల్ అని మీనింగ్ అనమాట. యాలే అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ లెస్ పెయిన్ఫుల్, ఫియర్ని తగ్గించడం, భయాన్ని తగ్గించడం ఇలాంటివి, దీన్ని యాలే అని చెప్పి అంటాం. సో మీరు భయపడకండి, ఏం భయపడక్కర్లేదు, రిజర్వ్స్ తగ్గిపోయాయి కదా అని చెప్పి ఏదో అయిపోతుంది అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర అని చెప్పి మన భయాన్ని తగ్గించేలాగా. ప్రజలు ఏదో విషయానికి భయపడుతున్నారు అనుకోండి, ప్రభుత్వం వచ్చి మన భయాన్ని పోగొట్టేలాగా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ 2nd వేవ్ 3rd వేవ్ వచ్చింది, 4th వేవ్ వస్తుంది అనుకోండి. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి అరే 4th వేవ్ వస్తుందని కంగారు పడకండి, మనందరిలో ఆల్రెడీ ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోయింది, ప్లస్ ఆల్రెడీ మీరు తీసుకున్న వ్యాక్సిన్స్ అన్ని సూపర్గా పనిచేస్తాయి, 4th వేవ్ వచ్చినా మీకు ఏమీ కాదు అని చెప్పింది అనుకోండి. మన కన్సర్న్స్, మన భయాలన్నీ ఏమవుతాయి? ALLAY తగ్గిపోతాయి. టు మేక్ సంథింగ్ లెస్ సీరియస్
ఓకే, ఏదన్నా సీరియస్గా ఉందనుకున్న దానికి సీరియస్నెస్ తగ్గడం, టెన్షన్ తగ్గడం, భయం తగ్గడం, ఒక నెగిటివ్ ఎమోషన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం, ఈ మీనింగ్ అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ఐ వాంట్ యూ టు పే మోర్ అటెన్షన్ టు ది ఎగ్జాంపుల్స్ దట్ ఐఎమ్ గివింగ్. ఇక్కడ ఉన్న సెంటెన్స్లే కాకుండా నేను ఇస్తున్న ఎగ్జాంపుల్స్ పైన దృష్టి పెట్టండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతాయి. యూ విల్ నాట్ నీడ్ టు మెమరైజ్, హార్డ్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, బలవంతంగా బట్టి కొట్టాల్సిన పని లేదు. ఇది చూడండి, టాక్సేషన్ ఈజ్ నౌ మోర్ ఈక్విటబుల్ సేస్ ఎఫ్ఎం. ఈక్విటబుల్ అంటే అర్థం ఏంటి? ఫెయిర్ అని. ఈక్విటబుల్ అంటే ఫెయిర్, న్యాయబద్ధంగా, జస్ట్. ఈ పదాలు చూడండి, JUST. జస్టిస్లో జస్ట్ అనమాట. జస్ట్ ఇప్పుడే వెళ్ళాను ఆ జస్ట్ కాదు. ఇట్ ఈస్ ఏ జస్ట్ జడ్జిమెంట్ అన్నారనుకోండి, సరైన తీర్పు, న్యాయబద్ధమైన తీర్పు. ఇట్స్ ఎ జస్ట్ కాంపెన్సేషన్, సరైన కాంపెన్సేషన్, వాళ్ళకి పరిహారం జరగాలి, జరిగింది. సో ఫెయిర్ అన్నా, జస్ట్ అన్నా, ఈక్విటబుల్ అన్నా మంచి మీనింగ్, ఒకటే మీనింగ్ వస్తుంది. ఇంపార్షియల్ అని, ఫెయిర్ అని ఆ మీనింగ్ వస్తుందన్నమాట. అయితే దీని కాంటెక్స్ట్ ఏంటో ఒకసారి చూడండి. టాక్సేషన్ ఈజ్ నౌ మోర్ ఈక్విటబుల్ అని చెప్పి FM అంటున్నారు. మామూలుగా ట్యాక్సులు మనకి 2 రకాలు కదా, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 2 రకాలు ఉంటాయి మనకి. సో డైరెక్ట్ ట్యాక్స్లు అంటే ఏంటి? మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇట్లాంటివి. అంటే మన ఆదాయం పైన వేసే పన్నులు అనమాట. కంపెనీలకి వాళ్ళ ప్రాఫిట్ల పైన, మనకి శాలరీస్ పైన వేసే పన్ను. డైరెక్ట్గా ఎవరైతే సంపాదిస్తున్నారో మనీ వాళ్ళ మీద పడిపోతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి వస్తువుల మీద, సేవల మీద, డైరెక్ట్గా మన మీద పడదు. మనం ఒక ఇండివిజువల్, దిస్ ఈజ్ ఎ గుడ్ ఆర్ సర్వీస్ యు ఆర్ యూజింగ్, దీనిపైన ట్యాక్స్ పడుతుంది. అండ్ హీ ఈజ్ ది ప్రొడ్యూసర్, ఇతనేమో కన్జ్యూమర్, మనం కన్జ్యూమర్స్. సో ఈ ప్రొడ్యూసర్ ఈ గుడ్స్ ఆర్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, కన్జ్యూమర్ వీటిని కన్జ్యూమ్ చేస్తున్నాడు. ట్యాక్స్ అనేది డైరెక్ట్గా కన్జ్యూమర్ మీద పడట్లేదు, గుడ్స్ ఆర్ సర్వీసెస్ మీద పడుతుంది. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? తన వస్తువు కాస్ట్ 100 రూపాయలు అనుకోండి, 18 రూపీస్ ట్యాక్స్ అనుకోండి, ప్లస్ 18 రూపీస్ కలిపేసి కన్జ్యూమర్ మీద వేస్తాడు. సో ఇండైరెక్ట్గా అది కూడా కన్జ్యూమర్ మీద పడుతుంది. అర్థమైందా? ట్యాక్స్ వేసింది ప్రొడక్ట్ పైన లేదా సర్వీస్ పైన, కానీ దాని ఇండైరెక్ట్గా దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడినట్టు? కన్జ్యూమర్ మీద పడుతుంది. అందుకే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. డైరెక్ట్గా మన మీద పడట్లేదు, వస్తువుల మీద, సేవల మీద పడుతుంది. బట్ అల్టిమేట్గా దాని పెయిన్ మాత్రం ఇండైరెక్ట్గా మనమే అనుభవిస్తాం. అందుకని అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ జనరల్గా మీరు కామన్ సెన్స్తో ఆలోచిస్తే, ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఎప్పుడైనా పెరిగాయి అనుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరిగితే ఏమవుతుంది? దేశంలో ఉన్న అందరూ సఫర్ అవుతారు. అందరి మీద పడినట్టే కదా. అడుక్కునేవాడి నుంచి అంబానీ వరకు ప్రతి ఒక్కడు ఉప్పు పప్పు కొనుక్కునే వాళ్ళే. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ కాస్ట్, వాళ్ళకి ఫుడ్ పైన, రకరకాల వస్తువులు, సేవల పైన పెరిగే ఖర్చు పెరుగుతుంది. అయితే అంబానీకి రోజువారీ ఖర్చులు పెరిగాయని చెప్పి టెన్షన్ పడే పరిస్థితి ఉండదు, ఎందుకంటే 100,000 కోట్లు సంపాదించారు. అలాగే లక్షల్లో సంపాదించే వాళ్ళకి కూడా ఉప్పు రేట్లు పెరిగాయి, పప్పు రేట్లు పెరిగాయని టెన్షన్ పడరు. మరి పడే నొప్పి ఎవరికి? మధ్యతరగతి వాళ్ళకి, అలాగే లోవర్, బాగా పేదవాళ్ళకి, బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, పేదరికంతో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకి పెయిన్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎప్పుడైనా గవర్నమెంట్ పెంచింది అంటే పేదవాడు నష్టపోతాడు. అర్థమవుతుందా? పేదవాడికి ఎక్కువ నష్టం. ఇద్దరికీ నష్టమే, డబ్బున్నోడికి నష్టమే, పేదవాడికి నష్టమే. కానీ డబ్బున్నోడికి ఫరక్ పడదు, పెద్ద నొప్పి ఏం లేదు. మామిడి పళ్ళు రేట్లు పెరిగాయి, టొమాటోల రేట్లు పెరిగాయి అని చెప్పి కోటీశ్వర్లు మాట్లాడుకోవడం మీరు చూడరు, కానీ పేదోడు అదే మాట్లాడుకుంటాడు. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగితే, వస్తువులు, సేవల యొక్క ధరలు పెరిగిపోతే సామాన్యుడు ఎక్కువగా నష్టపోతాడు. డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎవరికి వస్తాయి? ఆదాయం మీద పన్ను. అంటే ఎక్కువ ఆదాయం ఉండేవాడికి ఎక్కువ పన్ను, అసలు తక్కువ ఆదాయం ఉండేవాడికి అసలు పన్నే ఉండదు. మీకు అర్థమైందా? సో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి రిచ్ని ఎఫెక్ట్ చేస్తాయి, దోస్ హు ఆర్ ఎర్నింగ్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి పూర్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. అందరినీ ఎఫెక్ట్ చేస్తాయి, కానీ రిచ్కి పెద్ద నొప్పి ఉండదు, పూర్కి నొప్పి ఉంటుంది. కాబట్టి పూర్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్తారు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పాను? ఏ కంట్రీలో అయితే డైరెక్ట్ ట్యాక్సెస్ తక్కువ ఉండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయో ఆ కంట్రీలో ట్యాక్సేషన్ సిస్టమ్ ఈక్విటబుల్గా లేదు అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అంటే నువ్వు పేదవాళ్ళని నొప్పి కలిగించి ఎక్కువ గవర్నమెంట్ ఆదాయం పొందుతోంది, రిచ్ని వదిలేస్తుంది అని అర్థం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే రిచ్ నుంచి సంపాదించేది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే అందరి నుంచి వచ్చేది, కానీ నొప్పి ఎవరికి? పేదోడికి ఎక్కువ. సో పేదోడికి నొప్పి కలిగించి ఎక్కువ సంపాదించే బదులు డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ పెట్టుకోవచ్చు కదా, డబ్బున్నోడి దగ్గర తీసుకోవచ్చు కదా అంటాం. అంతేనా? మనకి అది తప్పు అనిపిస్తుంది కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికంటే. ఎస్ ఆర్ నో? డోంట్ యూ ఫీల్ ఇట్ ఈస్ అన్ఫేర్? ఎస్, ఇట్ ఈస్ అన్ఫేర్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈజ్ నౌ మోర్ ఈక్విటబుల్, ఇప్పుడు అది ఈక్విటబుల్ అయ్యింది అని చెప్పి FM అంటున్నారు.
చూసారా, నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారు, నౌ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ నౌ ఆన్ పార్ విత్ ఆర్ స్లైట్లీ హయ్యర్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ. ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ కంటే డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, లేదా దానికంటే కొంచెం ఎక్కువ. ఆన్ పార్ అంటే ఈక్వల్గా ఉండడం, కొంచెం ఎక్కువ అంటే దానికంటే స్లైట్లీ మోర్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో నౌ ఇట్ ఈస్ ఈక్విటబుల్, నౌ ఇట్ ఈస్ ఫెయిర్. డబ్బున్నోడి దగ్గర ఎక్కువ తీసుకో పర్లేదు, పేదోడిని కొట్టి కాదు అనేది పాయింట్. అందుకే ఇప్పుడు అది మోర్ ఈక్విటబుల్, మోర్ ఫెయిర్, మోర్ జస్ట్ అని చెప్పి చెబుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఫోకస్ మస్ట్ బీ ఆన్ దోస్ హూ కెన్ బేర్ ద బర్డెన్. భారాన్ని ఎవరైతే భరించగలరో, బేర్ అంటే భరించగలడం, రాదర్ దాన్ ట్యాక్సింగ్ ఐటమ్స్ దట్ ఎఫెక్ట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కడూ ఉపయోగించే ఐటమ్స్ని ట్యాక్స్ చేసే బదులు ఎవరైతే భారాన్ని మోయగలుగుతారో, సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వేయండి, వాళ్ళ మీద ఫోకస్ చేయండి అని చెప్పి అంటున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వర్డ్ ఈక్విటబుల్. అర్థమైందా? కాంటెక్చువల్గా మీకు చెప్పాను, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కథ కూడా చెప్పాను మీకు. 2 పనులు అయిపోయాయి ఒకేసారి. ఇక్కడ ఒక పదం చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ క్లాక్డ్ సేల్స్ ఆఫ్ $3.5 billion ఇన్ 4 days అని చెప్పి అన్నారు. ఇదేంటి? క్లాక్ అంటే మనకి గడియారం కదా, మనకు తెలిసిన మీనింగ్. క్లాక్ని నౌన్ రూపంలో తీసుకుంటే గడియారం అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ క్లాక్డ్ సేల్స్ అన్నారు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? క్లాక్కి వెర్బ్ రూపంలో వాడారని అర్థం. క్లాక్ని వెర్బ్ రూపంలో వాడితే ఇక్కడ ఏ మీనింగ్ వచ్చింది? రిజిస్టర్ లేదా అచీవ్, ఎటైన్ అనే మీనింగ్ వచ్చింది ఇక్కడ. అంతే కదా మరి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ $3.5 billion సేల్స్ని రిజిస్టర్ చేశాయి, అచీవ్ చేశాయి, సాధించాయి. సో క్లాక్కి ఈ మీనింగ్ కూడా ఉంది. మనకి బాగా తెలిసిన పదాలే మల్టిపుల్ మీనింగ్స్తో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా క్లాక్ చూడగానే గడియారం అనే మీనింగ్ ఎక్కడ పెడితే మీకు ఫిట్ కాదు. ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కథ. అలాగే ఇంకొకటి చూసేద్దాం. స్పోర్ట్స్లో చూడండి, నీమన్ హ్యాస్ చీటెడ్ మోర్ దాన్ హీ అడ్మిట్స్. ఎవరు అంటున్నారు? కార్ల్సన్. కార్ల్సన్ ఏమంటున్నారంటే వరల్డ్ నెంబర్ 1. ఈయన ఏమంటారంటే ఈ నీమన్ అనే వ్యక్తి హ్యాస్ చీటెడ్ మోర్ దాన్ హీ అడ్మిట్. అడ్మిట్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా అడ్మిట్ అంటే మీనింగ్ ఏంటి? అడ్మిషన్, అడ్మిట్ చేసుకోవడం, అది మీనింగ్. కానీ అది ఇక్కడ ఫిట్ అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ అడ్మిట్ అంటే మీనింగ్ ఒప్పుకోవడం. ఇప్పుడు నీమన్ ఏమంటున్నాడంటే నేను తప్పు చేశాను, నేను చీట్ చేశానని ఒప్పుకుంటున్నాడు. సో నీమన్ ఒక 50% తప్పు చేశానని చెబుతుంటే కార్ల్సన్ ఏమంటాడు? లేదు, ఆయన చేసింది 80%. సో ఎక్కువ తప్పు చేశాడు, ఒప్పుకుందేమో అడ్మిట్ చేయడం అంటే ఒప్పుకున్నదేమో 50%, చేసిందేమో 80%. అంటే ఎక్కువ తప్పు చేశాడు కానీ తక్కువే ఒప్పుకుంటున్నాడు. హ్యాస్ చీటెడ్ మోర్ దాన్ హీ అడ్మిట్స్. ఒప్పుకున్న దానికంటే ఎక్కువ మోసం చేశాడని చెప్పి కార్ల్సన్ అంటున్నారు. ఓకే, ఎవరైనా తప్పు చేశారనుకోండి, హీ అడ్మిటెడ్ గిల్ట్ అంటారు. గిల్ట్ అంటే తప్పు చేశాను అని అడ్మిట్ చేశాడంటే ఒప్పుకున్నాడు అంటాం. అర్థమవుతుందా? అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. కన్ఫెస్ అవ్వడం అన్న అదే మీనింగ్ వస్తుంది మనకి. కన్ఫెస్ అంటే కన్ఫెషన్ ఆఫ్ క్రైమ్ తప్పు చేశానని చెప్పి ఒప్పేసుకోవడం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్ఫెస్, ఒప్పుకోవడం. యాక్సెప్ట్ చేయడం, అడ్మిట్, యాక్సెప్ట్ చేయడం, ఇవి రకరకాల మీనింగ్స్ అన్నమాట. అర్థమయ్యాయా? సో ఇలా మనం వొకాబులరీ మంచిగా నేర్చుకోవచ్చు. తక్కువ వర్డ్స్ చదివినా సరే వాటిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలాగా మనం కాంటెక్చువల్గా, సందర్భానుసారం బట్టి కొట్టకుండా నేర్చుకోండి. నెవర్ ఎవర్ ట్రై టు memorize. Understand. The focus should be on understanding and not memorizing. చాలామంది అడుగుతారు, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ వొకాబులరీ అని. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై వొకాబులరీ. న్యూస్ పేపర్ చదువుతూ సందర్భానుసారం అది ఏ కాంటెక్స్లో వాడారని తెలుసుకోవడం ద్వారా నేను చదువుతాను. ఐ నెవర్ ట్రై టు మెమరైజ్ చేస్తే గుర్తుండవు. ఇలా చదువుకుంటే, నేర్చుకుంటే మనకి బట్టి కొట్టాల్సిన పని ఉండదు, ఈజీగా మనకి గుర్తుంటాయి. సరేనా? మరి ఏం చేస్తారు? ఎస్ఎస్సి చెప్పాను, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. మరి మిస్ చేసుకోవద్దమ్మా, మళ్ళీ రాదు అవకాశం. 4,000 నుంచి 7,000కి ఫీజు పెరిగిపోతుంది. ఎస్ఎస్సి యాస్పిరెంట్ మీరు కాకపోయినా సరే రాయాలి. 20,000 పోస్టులు, 1 కాదు 2 కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నోటిఫికేషన్ ఇది మిస్ చేసుకోకండి. వాట్ ఎవర్ ఎగ్జామ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, గివ్ ఏ పాజ్ అండ్ గో ఫర్ దిస్. ఎస్ఎస్సి పోస్టులని గ్రూప్ బి అంటాం. అంటే యూపీఎస్సీవి ఏ అయితే ఇది బి, జస్ట్ ఒక స్టెప్ తక్కువ అంతే. చాలా మంచి పోస్టులు మిస్ చేసుకోకండి. నెంబర్కి కాల్ చేయండి. టేక్ కేర్, బాయ్.